నసరుద్దీన్ రోజు తన పొడవాటి గడ్డాన్ని అద్దంలో చూసుకొని మురిసిపోయేవాడు. నెమలికి పింఛం ఎంత అందమో తనకి గడ్డం అలాగని అనుకునేవాడు. ఓసారి గడ్డానికి సౌందర్య లేపనం రాశాడు. ఆ రాత్రి తన తలగడ చుట్టూ ఎలుకలు తిరుగుతుంటే గడ్డాన్ని కొరికేస్తాయేమోనని భయమేసి పిల్లిని కొన్నాడు. కానీ పిల్లికి పాలు కావాలిగా ఓ రైతు దగ్గర మేకపాలు కొనేవాడు. రైతు కుమార్తె పాలు పితికి ఇచ్చేది. రైతుకు డబ్బు అవసరమై నసరుద్దీన్కి మేకను అమ్మేశాడు. కానీ మేక రైతు కుమార్తెకు తప్ప ఎవరికీ పాలివ్వదు. అందుకే ఆమె వచ్చి పాలు తీసేది. పిల్లికి పాలు, మేకకి మేత, ఇలా నజీరుద్దీన్ బాధ్యతలు పెరిగాయి. దీనంగా తయారైన నజరుద్దీన్ చూసి రైతు కూతుర్ని పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చాడో మిత్రుడు. ఆమెను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. కానీ రైతు ఇంటికో సాంప్రదాయం ఉంది. అదృష్టం రావడానికి నజరుద్దీన్ గడ్డం అడ్డంకి అంటూ దాన్ని తీసేయమంది ఆవిడ. కాదనిలేక తీసేశాడు. తర్వాత అద్దంలో గడ్డం లేని ముఖం చూసుకొని కుంగిపోయాడు. దానికోసమే తాను ఎన్నో తిప్పలు పడ్డాడు. అదంతా తలుచుకొని చిన్నపిల్లాళ్ళ ఏడ్చాడు. అలా ఏడుస్తున్న నజరుద్దీన్ చూసి అతని భార్య ముసిముసిగా నవ్వుకుంది.